మనకి చాలామంది శత్రువులు ఉంటారు. మనల్ని హింసిస్తారు, మనల్ని బాధ పెడతారు, అవమాన పాలు చేస్తారు, నిందలు వేస్తారు. ఇలాంటి వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవాలనుకుంటాం, అలాగే బుద్ధి చెప్పాలనుకుంటాం. కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మాథ్యూ చాప్టర్ 5:44, మత్తయి సువార్త 5:44 లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యూ. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన శత్రువుని మనం ప్రేమిస్తామా? ప్రేమించాం కదా. మనం చాలా ఎన్నో బాధలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తుంది మనం ఫాలో అవ్వాలి. దేవుడు మన శత్రువుని కూడా క్షమించమంటున్నాడు. మనం క్షమించాలి కదా, మనం ప్రేమించాలి కదా. మన శత్రువుని కూడా మనం ప్రేమించాలండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. అందులో ఒకరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. అతను తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే అతని పరిస్థితి బాగోలేదు, ఇబ్బందులు ఉన్నాడు, సమస్యలు ఉన్నాయి. అందుకని అతను బయటికి వెళ్ళాడు. నేను బయటికి వెళ్ళి బాగా సంపాదించి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి కూడా సరే అన్నది. ఇతనికి ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్కి ఏం చెప్పాడంటే, తను ఇక్కడే ఉంటుంది, తనకి ఏమైనా కావాలంటే అటుకొచ్చివి, ఏమైనా సరుకులు కావాలన్నా ఏదైనా కిరాణా కావాలన్నా తెచ్చివి, కొంచెం సపోర్ట్గా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను బయట అతను పని చేసుకుంటున్నాడు, వచ్చిన డబ్బులు పంపుతున్నాడు. సడన్గా ఓ రోజు ఊరు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఏం చూశాడంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇతను మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. ఆ టైంలో అతని పరిస్థితి ఏంటి? నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు, నేను తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, తను బాగా చూసుకోవాలనుకున్నాను, తన కోసం ఎంతో కష్టపడి ఇల్లు అన్నీ కట్టాలనుకున్నాను, తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ టైంలో అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? వీళ్ళని బ్రతకనివ్వకూడదు, వీళ్ళంతా చూడాలి, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళని విడిచిపెట్టను అన్న సిచ్యువేషన్లో అతను ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, విడిచిపెట్టి వాళ్ళని క్షమించే, వాళ్ళని శత్రువులైనా వాళ్ళని క్షమించు, వాళ్ళని మోసం చేశారు, నేను బాధ పెట్టారు, ఓకే క్షమించుదిలే, వాళ్ళని బాధ పెట్టకు, వాళ్ళని ఇబ్బంది పెట్టకు, వాళ్ళని ఏం చేయకొని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో ఏదైనా జరిగితే మనం పగ తీర్చుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళంతా చూడాలి అనుకుంటాం. కానీ దేవుడు అలా చేయొద్దని చెప్తున్నాడు. మన శత్రువుని కూడా దేవుడు ప్రేమించమంటున్నాడు, మనల్ని హింసించే వాళ్ళని కూడా వాళ్ళని దీవించమంటున్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మన శత్రువు కోసం, మనల్ని హింసించే వారి కోసం. ఇప్పుడు అతను పగ తెచ్చుకోవాలనుకుంటాడు, కానీ దేవుడు అలా చేయొద్దని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం పర్లేదు, వెళ్ళిపోరా, వదిలే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను మంచి పొజిషన్ నీకు ఇస్తాను, గొప్ప స్థాయిలో నేను పెడతాను, ఎవరు ఊహించలేనంత గొప్ప స్థాయిని నేను ఇస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు.